సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలో ఏడాది క్రితం సిఘాజీ పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. ప్రమాదం జరిగి ఏడాది పూర్తవుతున్న మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగాల్సిన మృతుల సంస్కరణ సభకు రేవంత్ సర్కార్ అనుమతి ఇవ్వలేదని, హరీష్ రావుకు భయపడి సభను అడ్డుకోవడం నీచ సంస్కృతిని మండిపడ్డారు. కాబట్టి తప్పకుండా మరొకసారైనా దాన్ని విజయించి భారీ బహిరంగ పెట్టి మేనేజ్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు హరీష్ రావు గారు వచ్చే ప్రోగ్రాం ఉండే, పెద్ద ప్రోగ్రాం ఉండే, అది ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈరోజు ఆయన రావడం లేదు. కాబట్టి తప్పిపోయింది ఏం లేదు. చనిపోయిన కుటుంబాలకు ఈ ప్రాంత ప్రజలు, ప్రాంత నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వారికి ₹1 కోటి ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. లేబర్ డిపార్ట్మెంటు, లేబర్ మినిస్టర్ మీద ఒత్తిడి తెచ్చి మేనేజ్మెంట్తో మెడ నుంచి పైసలు ఇప్పించే ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ అగ్రనాయకులతో మాట్లాడి తప్పకుండా ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి వారికి ఒప్పుకున్న ప్రకారంగా డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిందే, లేకపోతే చనిపోయిన కుటుంబాల ఉసురు వాళ్ళకి తగ్గుతుంది అని మీ అందరికీ డిమాండ్ చేస్తాం. సిగాజీ కంపెనీలో PRG నాగేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ సీనియర్గా మా హస్బెండ్ పనిచేసేవారు. ఇవాళకి కరెక్ట్ సంవత్సరం అయిందండి బ్లాస్ట్ జరిగి. ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించిన ₹1 కోటి మాత్రం మాకు అందలేదు. బ్లాస్ట్ చేయాలి మొత్తం నాకు బాగా ఇంజూర్ అయ్యి ఇప్పటికీ తగ్గలేదు. ఇంకా పెయిన్స్ వస్తూ ఉన్నాయి. లాస్ట్ 23 ఏమన్నాడు కంపెనీ వర్క్ తొలగించారు. మీకు వర్క్ లేదు కానీ డైరెక్ట్ తొలగించారు. ఎలాంటి ఇన్విటేషన్ లేకుండా అమౌంట్ తీసుకోవడం మాకు ఇంకా సెటిల్మెంట్ కాలేదు. ఎక్కడ క్లారిటీ లేదు. ఇంకా ఇంజూరీస్ బాగా తగ్గలేదు. ఇంకా పెయిన్స్ వస్తున్నాయి. చాలా మందికి ఇంజూరీస్కి అమౌంట్ ఇవ్వట్లేదు. వాళ్ళకి పేమెంట్ ఇంకా సరిగ్గా ఇవ్వట్లేదు. ఇంజూరీస్కి చనిపోయినా కూడా అమౌంట్ ఇంకా మొత్తం రాలేదు. PF కానీ మనకి ఇంకా కంపెనీ మంచి అమౌంట్ మొత్తం రాలేదు. ఏదైతే అమౌంట్ రాలేదు. చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్పలేకపోతున్నారు. బయట కంపెనీ ఏం చేస్తుందంటే తెలియకుండా వాళ్ళు దాచుకుంటున్నారు. బయట క్లారిటీ తెలియట్లేదు ఇది జరుగుతుంది వేసి. ఆ రోజు 134 మంది అందులో పాల్గొనడం, డ్యూటీలో ఉండడం జరిగింది. ఆ తర్వాత అందులో 54 మంది మృతి చెందడం. ఆ 54 మందిలో 8 మంది కనీసం శవాలు కూడా దొరకకుండా బూడిదైపోయిన దౌర్భాగ్యమైన సంఘటన. అట్ ద సేమ్ టైం 28 మంది గాయాల పాలయ్యారు. అది హైకోర్టులో కంపెనీ సబ్మిట్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్లో పోలీసు వాళ్ళు కూడా సబ్మిట్ చేసిన అంశం. చాలా మటుకు దాని మీద కొన్ని అనుమానాలు హైకోర్టులో కూడా మేము లేవనెత్తడం జరిగింది. 156 మంది అని చెప్పి కొన్ని నివేదికలు చూపిస్తూ ఉన్నాయి. మీరేమో సబ్మిట్ చేసింది 134 మందే. దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి కూడా దీనిపైన హైకోర్టులో కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారే స్వయంగా కార్మిక శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారు స్పందించి ఎక్స్‌గ్రేషియా ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.